హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే మనం డైలీ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు రకరకాల బ్రౌజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ఆ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఏదన్నా ఒక వెబ్సైట్ అన్నా లేకపోతే ఏవేవో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. ఆ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సెక్యూరిటీ అంతేకాకుండా అన్సెక్యూరిటీ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో అవి ఓపెన్ కావడం జరుగుతుంది. దానివల్ల మన డాటా వచ్చేసి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది ఎక్స్పోజ్ కాకుండా ఎలా స్టాప్ చేయాలి అని చెప్పేసి క్రోమ్లోనే మనకు ఒక సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. హిడెన్ గా చాలా మందికి సెట్టింగ్ అయితే తెలియదు. మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు క్రోమ్ చెప్తుంది ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ వచ్చేసి సెక్యూర్ కాదు, సేఫ్ కాదు అని చెప్పేసి ఇంటిమేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఆ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మీకు డైరెక్ట్ చూపెడతాను అనమాట లైవ్ ప్రూఫ్ లో. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీని గురించి మనం ఏం చేసుకోవాలంటే మన క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇక్కడ టాప్ లో రైట్ సైడ్ లో మీకు 3 డాట్స్ లైన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా లాస్ట్ నుంచి మనకు థర్డ్ ఆప్షన్ లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడనే మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. అదేంటిది అంటే సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి లాస్ట్ నుంచి ఫోర్త్ది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడనే మీరు మ్యాటర్ అయితే చదువుకోవచ్చు ఏ విధంగా మన థర్డ్ పార్టీస్ అనేవి బ్లాక్ చేస్తుంది. మనం ఏదైనా సైడ్లకు ఎంటర్ అయినప్పుడు ఆ కుకీస్ అనేది అడుగుతుంది. మీకు అబ్జర్వ్ చేసినట్టుంటే చిన్న పాపలక వచ్చి ఆ రైట్ టిక్ మార్క్ ని కొట్టేసి యాక్సెప్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. అవి వచ్చేసి సేఫ్ అయినా కాదా అని చెప్పేసి ఇదేం చేస్తుంది అంటే అన్సేఫ్ ఉన్నాయి బ్లాక్ అయితే చేస్తుంది అనమాట. దాని గురించి మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా దాన్ని డిటెక్ట్ చేసి ఏదైతే మంచి వెబ్సైట్ అయితే కాదో, ఏదైతే ఇన్సెక్యూర్ వెబ్సైట్ ఉందో అది వచ్చేసి డిటెక్ట్ చేసి దాంట్లో నుంచి ఉన్న పర్మిషన్స్ అన్నిటిని బ్లాక్ అయితే చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ సెట్టింగ్ అయితే చెప్తాను అనమాట సైట్ కి సంబంధించి డైరెక్ట్. సో ఇది వచ్చేసి థర్డ్ పార్టీ కుకీస్ సంబంధించి థర్డ్ పార్టీ సైట్స్ సంబంధించింది కదా. ఇప్పుడు మెయిన్ సెట్టింగ్స్ ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఇప్పుడు మెయిన్ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్యాక్ అయితే రండి. సో ఈ విధంగా మెయిన్ పేజ్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీన్ని మనం ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, ఆల్వేస్ యూజ్ సెక్యూర్ కనెక్షన్స్ అని చెప్పేసి. అంతేకాకుండా దాని కింద మీరు చదివినట్టయితే వాంట్స్ యూ ఫర్ ఇన్సెక్యూర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సైట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో మీకు చదవగానే అర్థం అయిపోయింది కావచ్చు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకొని పెట్టుకుంటే ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా సైట్లకు ఎంటర్ అయినాం అనుకోండి, ఆటోమేటిక్ గా దానంతలో అదే వార్న్ అయితే చేస్తుంది ఈ సైట్ వచ్చేసి మనకు మంచిదేనా కాదా అని చెప్పేసి. కొన్నిసార్లు మనం క్రోమ్ ఓపెన్ చేసినా లేకపోతే మొబైల్లో ఏదైనా వాడుతున్నా ఏదైనా ఆటోమేటిక్గా టచ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి వేరే బ్రౌజర్లకు అయితే తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి కొన్ని సెక్యూర్ ఉంటాయి, కొన్ని ఇన్సెక్యూర్ ఉంటాయి. కాబట్టి వాటిని ఇది కనిపెట్టేసి మనకు యాజ్ ఎ రిమైండర్ లాగా, యాజ్ ఎ వార్నింగ్ లాగా స్టార్టింగ్ లోనే ఇస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అలర్ట్ గానైతే ఉండొచ్చు, ఈ సైట్ ని మనం ఓపెన్ చేయాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ అయితే కావచ్చు. సో దాని గురించి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అయితే వేసుకొని పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర ఆఫ్ ఉంటే. చాలా మందికి ఇది బై డిఫాల్ట్ గా ఆఫ్ ఉండడం వల్లనే చాలా రకాల స్కామ్స్ కానీ చాలా రకాల ఇష్యూస్ కానీ జరుగుతున్నాయి. కాబట్టి కంపల్సరీగా దీన్ని అయితే ఎనేబుల్ చేసుకొని సేఫ్ బ్రౌజింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు సెక్యూరిటీ సెట్టింగ్స్. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా సరే నార్మల్ గా క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా సరే బ్రౌజర్ వాడుతున్నప్పుడు కంపల్సరీగా మీరు ఈ సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేసుకునే బ్రౌజింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని డైలీ చెక్ అయితే చేస్తూ ఉండండి. డైలీ ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది అనమాట. మంచి మంచి వీడియోస్ మీకు అవసరమయ్యే వీడియోసే వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.